ఒకప్పుడు రోజు రోజుకి పెరుగుతూ ఉండే గోల్డ్ ఇప్పుడు క్రమంగా తగ్గుదల బాట పట్టింది. అసలు ఎందుకు తగ్గుతుంది? ఈ తగ్గుదల ఇంకా తగ్గుతుందా? లేకుంటే మళ్ళీ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయా? అయితే గోల్డ్ తగ్గుదల వల్ల కొనాలనుకునే వారి ఆశలు చిగురించాయి అనుకోవచ్చు. అండ్ ఇప్పుడు దాని మీద గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి గుండెల్లో గుబులు స్టార్ట్ అయిపోయింది. సో ఈ విషయాల మీద మనం మాట్లాడుకుందాము. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ స్టాక్ అనలిస్ట్ సుందర్ రామిరెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఎప్పుడు పెరిగే గోల్డ్ ఇప్పుడు చిన్న చిన్నగా తగ్గుతూ వస్తుంది. ఎందుకు? రీజన్ ఏంటి సార్? 2025 అంతా గోల్డ్ పరిగెడుతూనే ఉందండి. అండ్ ఆల్మోస్ట్ $2,200 దగ్గర నుంచి ఆల్మోస్ట్ $5,600 వరకు కూడా పరిగెత్తుంది అనమాట. అది $5,000 వరకు కూడా. అంటే లిటరలీ లాస్ట్ 1 yearలో ఆల్మోస్ట్ 80% దాకా పెరిగింది. ఈ సంవత్సరం ఏంటంటే కన్సాలిడేషన్ మోడ్లో ఉంది. అందుకని ప్రస్తుతానికి మార్కెట్ ఆల్ టైమ్ హై దగ్గర నుంచి రఫ్గా 25% డ్రాప్ అయింది. అంటే లాస్ట్ 6 months నుంచి 0 రిటర్న్స్ అనుకోవచ్చు. నేను అనుకోవటం ఏంటంటే వరల్డ్ వైడ్గా ఎకానమీస్ అన్ని స్టేబుల్ అవుతున్నాయి కాబట్టి ఇప్పుడు గోల్డ్ కొని అంత ఎమర్జెన్సీ కండిషన్స్ ఏం లేవు అనమాట. అంటే ప్రపంచవ్యాప్తంగా అందరూ లిక్విడిటీ కలిపి ఫోకస్ చేస్తున్నారు. అంటే బాండ్ మార్కెట్, వడ్డీ, చేతిలో క్యాష్ ఉంటే పర్వాలేదు అన్నట్టు చూస్తున్నారు అనమాట. అందుకని అసెట్స్ అన్ని కూడా షోల్డ్ అవుట్ చేస్తున్నారు. బిట్ కాయిన్ డ్రాప్ అవుతుంది, అండ్ గోల్డ్ డ్రాప్ అవుతుంది, సిల్వర్ డ్రాప్ అవుతుంది, అండ్ పెండలేం డ్రాప్ అవుతుంది, అండ్ ఆల్మోస్ట్ ఆ ప్లాటినం అన్ని మెటల్స్ అన్నీ డ్రాప్ అవుతున్నాయి. అండ్ ఇంకొక వైపు చూసుకుంటే డాలర్ ఇండెక్స్ చాలా ఇంపార్టెంట్ ఏరియా, 100 దాటుతుందనమాట డాలర్ ఇండెక్స్. అండ్ అది 100 కనుక దాటింది అనుకుంటే ఇంకా చాలా ఎక్కువ డ్రాప్ అవుతాయి మెటల్స్ అన్ని. ఎందుకంటే డాలర్ వరల్డ్ వైడ్ గా రిజర్వ్ కరెన్సీ. మనం కమోడిటీ ఇంపోర్ట్ చేసుకుంటే డాలర్లో పే చేయాల్సి ఉంటుంది. సో డాలర్ చాలా కాస్ట్లీ అవుతుంది కాబట్టి కమోడిటీస్ అన్ని కూడా డ్రాప్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. కాబట్టి నెక్స్ట్ ఒక 2-3 months వరకు కూడా గోల్డ్ రీజనబుల్ గా దొరికింది, అంటే ఇదే రేటు దొరికే ఛాన్స్ ఎక్కువ ఉందన్నమాట. అండ్ మోర్ ఎవర్ ఇప్పుడు ఇంటర్నేషనల్ బ్రోకరేజ్ కంపెనీ సిటీ గ్రూప్ వాళ్ళు వాళ్ళ కమోడిటీ డివిజన్ లో సెప్టెంబర్ కల్లా గోల్డ్ ప్రైస్ బిలో 4,000 ounce per dollars వచ్చింది అన్నారు. అంటే ఇప్పుడున్న రేట్లు కూడా ఇంకొక 10% డ్రాప్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. అయితే ఇప్పుడు కొనాలనుకునే వాళ్ళకి ఇది శుభవార్తే కదా. డెఫినెట్ గా గోల్డ్ సిల్వర్ లాంటి ఎంత డిప్ వచ్చినా అంత కొనుక్కోవచ్చు అండి. ఎందుకంటే లాంగ్ టర్మ్ లో ఎప్పటికి కూడా హ్యూజ్ డిమాండ్ ఉండే అసెట్ క్లాస్ లో. సో టెంపరీగా లాస్ట్ ఇయర్ పెరిగింది ఒక రీజన్ తోటి ఈ సంవత్సరం కన్సాలిడేషన్ మోడ్ లో ఉంది, కానీ అదర్వైజ్ డిప్ అయ్యే కొద్ది కూడా బై చేయాల్సిన అసెట్ క్లాస్ అది. ఓకే, అయితే గోల్డ్ రేటు తగ్గుదల ముఖం పట్టింది కదా. సో దీనికి రీజన్ మొన్న మధ్య నరేంద్ర మోదీ గారు చేసిన వ్యాఖ్యలేనా? అంటే గోల్డ్ కొనకండి అనేసి. ఒక రీజన్ అయితే అయి ఉండొచ్చు. కమోడిటీస్ అన్ని వరల్డ్ వైడ్ గా ట్రేడ్ అవుతూ ఉంటాయండి. ఒక కంట్రీ, సింగిల్ కంట్రీ వరల్డ్ మొత్తం డిసైడ్ చేయలేదు. కాకపోతే ఇండియా వాళ్ళు వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కన్జ్యూమర్ గోల్డ్కి. మనం సంవత్సరానికి 700 టన్నులు ఇంపోర్ట్ చేసుకుంటాం. మనం స్విట్జర్లాండ్ నుంచి అండ్ గల్ఫ్ ఏరియాస్ నుంచి, సౌత్ ఆఫ్రికా నుంచి ఆల్మోస్ట్ మనం 700 టన్నులు ఇంపోర్ట్ చేసుకుంటాం. న్యాచురల్గా వరల్డ్లోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఇంపోర్టర్ గోల్డ్. కొనద్దు అని ప్రధానమంత్రి చెప్పిన తర్వాత ఆటోమేటిక్గా డౌన్ అయిపోతాయి. అండ్ మోర్ ఎవర్ రీసెంట్ డేటా కూడా ఏం చెప్తుందంటే మనం మంత్లీ రఫ్గా అరౌండ్ $70 నుంచి 70 kgs నుంచి 100 kgs వరకు ఇంపోర్ట్ చేసుకుంటాం పర్ మంత్. అలాంటిది ఈ మంత్ 90% డ్రాప్ అయింది. అంటే మోడీ గారు చెప్పినట్టు మార్కెట్ అంతా రెస్పాండ్ అయింది, అంటే అందరు తగ్గించారు. ఆ ప్రభావం ఉంది, ఆయన మాటల ప్రభావం అయితే మార్కెట్ మీద ఉంది. డెఫినెట్ ఇండియాలో ఉంది, ఎందుకంటే మరి గోల్డ్ ప్రైస్ డ్రాప్ అయింది కదా, ఇంపోర్ట్స్ డ్రాప్ అయినాయి కదా. కాబట్టి మోడీ గారు చెప్పినట్టు మార్కెట్ రెస్పాండ్ అవుతుంది అనుకోవచ్చు. బట్ గోల్డ్ ప్రైస్ డ్రాప్ అవటం మాత్రం మోడీ గారని కాదు, వరల్డ్ వైడ్ గా డ్రాప్ అయింది, కాబట్టి మన దగ్గర డ్రాప్ అయింది. అయితే సార్, డాలర్ విలువ బలపడితే బంగారం తగ్గుదల వస్తుంది అంటారు కదా, ఇది సాధారణ ప్రజలకు అర్థమయ్యేలాగా వివరిస్తారా? డెఫినెట్ గా. బేసికల్ గా మనం ఏదైనా ఇంపోర్ట్ చేసుకున్నాం అనుకోండి, అవతల వాళ్ళకి నచ్చిన కరెన్సీ పే చేయాలి. ఇండియన్ కరెన్సీ రూపీ కదా. మనం ఏదైనా ఇంపోర్ట్ చేసుకున్నాం అనుకోండి గల్ఫ్ కంట్రీస్ నుంచి, వాళ్ళు వాళ్ళ లోకల్ కరెన్సీ కూడా తీసుకోరన్నమాట. వాళ్ళకి మనకి మధ్యస్థంలో డాలర్ ఉంటుంది. డాలర్ అంటే ఇక్కడ అమెరికన్ కరెన్సీ అని కాదు, రిజర్వ్ కరెన్సీ అని అర్థం అనమాట. కాబట్టి ఏంటంటే ఇద్దరు ఇంటర్నేషనల్ ట్రేడర్స్ ఒకళ్ళొకళ్ళు వస్తువులు మార్చుకున్నప్పుడు డాలర్లోనే పే చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఆ డాలర్ కాస్ట్ పెరుగుతుంది అనుకోండి, ఆటోమేటిక్గా మన ఇంపోర్ట్ కాస్ట్ పెరిగిపోద్ది అనమాట ఆటోమేటిక్గా. అంటే కాబట్టి డాలర్ పెరిగిన ప్రతిసారి కూడా దాని ఎఫెక్ట్ ఇంపోర్ట్ చేసుకునే ఐటమ్స్ అన్నిటి మీద ఉంటుంది. ఈవెన్ మోడీ గారు కూడా ఎందుకు గోల్డ్ ఇంపోర్ట్స్ వద్దన్నారంటే, గోల్డ్ అంటే ఇష్టం లేక కాదు, ఇంపోర్ట్ అయితే మన దగ్గర నుంచి డాలర్స్ బయటకు ఎక్కువ పోతాయి కాబట్టి. ప్రస్తుతం మన దగ్గర డాలర్స్ తక్కువ ఉన్నాయి కాబట్టి ఈ ఒక్క సంవత్సరం మీరు గోల్డ్ కొంటాన్ని పోస్ట్పోన్ చేసుకోండి, నెససరీ వస్తువులు తప్ప మిగతా వాటిని ఏటినైనా సరే ఇంపోర్ట్ చేసుకోమాకండి అన్నారనమాట.
అందుకే ఈవెన్ గోల్డ్ షాపులు అందరు కూడా లేదు, ఓల్డ్ గోల్డ్ ఎక్స్చేంజ్ చేసుకోండి, మేము ఉల్టా మీకు 100 రూపీస్ ఇస్తాము, ఇట్లా అనౌన్స్మెంట్ చేస్తా ఉన్నారు. ఎందుకంటే రీసైక్లింగ్ గోల్డ్ వచ్చి యాక్టివిటీ పెరిగింది కదా అని. ఇంపోర్ట్స్ అయితే క్లియర్ గా తగ్గిపోయిందండి. ఈ లాస్ట్ మంత్ డేటా మనం చూస్తున్నాం కదా, 90% డ్రాప్ అయింది గోల్డ్ ఇంపోర్ట్స్ ఇండియాలో లాస్ట్ 1 month లో. ఓకే, అయితే సార్ గత కొంతకాలంగా గోల్డ్ మీద ఎవరైతే పెట్టుబడి పెట్టుంటారో ఆ పెట్టుబడిదారులు స్టాక్స్ వైపు మళ్ళుతున్నారు. దీనికి పరిస్థితి ఎందుకు? డెఫినెట్ గా అండి, వాళ్ళు మొత్తం మీద చూసుకుంటే ఇండియన్ స్టాక్ మార్కెట్ రీజనబుల్ వాల్యుయేషన్ తో ఉంది ఇప్పుడు. అండ్ నిఫ్టీ అట్ ద రేట్ ఆఫ్ 19 PE మధ్య దొరుకుతుంది. గత 4-5 years లో యావరేజ్ PE అనుకోవచ్చు అది. కాబట్టి కంఫర్ట్ వాల్యుయేషన్ ఉంది కాబట్టి. అండ్ గోల్డ్ లో ఉన్నా పర్వాలేదు, గోల్డ్ నుంచి ఈక్విటీ షిఫ్ట్ అవుతున్నా పర్వాలేదు. మొత్తం మీద ఒక అసెట్ క్లాస్ మీద ఫోకస్ చేసే బదులు మల్టిపుల్ అసెట్ క్లాస్ మీద ఫోకస్ చేయడం ద్వారా మనకు ఆటోమేటిక్గా రిస్క్ తగ్గుతుంది, రివార్డ్ బ్యాలెన్స్గా ఉంటుంది అనమాట. దట్స్ గుడ్. కాబట్టి మీరు ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే మల్టిపుల్ అసెట్ క్లాస్ని చూజ్ చేసుకోండి, లేదా గోల్డ్ అయినా సరే ఇన్స్టాల్మెంట్లోనే కొనుక్కోండి, ఇన్స్టాల్మెంట్లోనే అమ్మండి. తద్వారా మన వాలటిలిటీని డీల్ చేయొచ్చు అనమాట. కరెక్ట్. అయితే సార్ అంటే ప్రజల్లో ఒక రూమర్ ఏముందంటే రాను గోల్డ్ ఇప్పుడు 10 గ్రాములు 50,000కే వచ్చేస్తుంది అనేసి అంటున్నారు. మరి అంత దారుణంగా పడే అంత ఏం లేదండి. ఇప్పుడు లైవ్ మార్కెట్లో 24 క్యారెట్స్ గోల్డ్ రఫ్గా అరౌండ్ 1,00,000 ఉంది ఇప్పుడు. అది అంత దారుణంగా పడాల్సిన అవసరం లేదు. యాక్చువల్గా ఏంటంటే గోల్డ్, సిల్వర్, ఈ మెటల్స్ అయినా సరే టూ మచ్ మైనింగ్ యాక్టివిటీ ద్వారా ఇవి తీస్తారు భూమిలో నుంచి. అవి రాను కాస్ట్ పెరుగుతుంది, లేబర్ కాస్ట్ పెరుగుతుంది, టెక్నాలజీ కాస్ట్ పెరుగుతుంది, అవైలబిలిటీ బాగా తగ్గిపోయింది. అంటే వచ్చే కొద్దీ గోల్డ్ అవైలబిలిటీ ఇంకా తగ్గిద్ది. తగ్గటం ద్వారా వీటి డిమాండ్ పెరగడమే తప్ప తగ్గటాలు ఏముండదు. కాకపోతే ఈ మధ్య కాలంలో ఏమవుతుందంటే ఈ మోడర్న్ ఎకనామిక్స్ అన్ని డెవలప్ అయిన తర్వాత వీటిని ఫీచర్స్ అండ్ ఆప్షన్స్ లాంచ్ చేశారు, ఈటీఎఫ్స్ అని లాంచ్ చేశారు. అంటే ఒరిజినల్ అసెట్ కన్నా కూడా ఈ పేపర్ అసెట్స్ ఎక్కువైపోయినాయి. దాంతో ఏంటంటే వాళ్ళు గోల్డ్ ఫిజికల్ గా కొన్నామనుకుని చెప్పేసి పేపర్ అసెట్ల మీద బెట్కాస్తున్నారు. సో దీంట్లో స్పెక్యులేషన్ ఎక్కువైపోయింది. ఇంకా దానివల్ల రేట్లు అప్ అండ్ డౌన్ అవుతున్నాయనే కానీ అదర్వైజ్ గోల్డ్, సిల్వర్ ఇలాంటి అయినా సరే అండ్ స్కేర్సిటీ మెటల్స్ అండ్ అవన్నీ కూడా అండ్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో డిమాండ్ ఎప్పటికీ ఉంటుంది ఈ రియల్ ఎసెట్స్ కాబట్టి టెంపరీగా ప్రైస్ అప్ అండ్ డౌన్ అవ్వచ్చు. అండ్ రెండోది ప్రతి ఇదే కాదు, ఏ ఎసెట్ అయినా సరే టూ మచ్గా ఫాస్ట్గా మూవ్ అయింది అనుకోండి ఎంతకంత కరెక్షన్ గురవక తప్పదనమాట. ఆ సూత్రం రియల్ ఎస్టేట్కి వర్కౌట్ అవుతుంది, స్టాక్స్కి వర్కౌట్ అవుతుంది, అండ్ మెటల్స్ కూడా వర్కౌట్ అవుతుంది. గోల్డ్, సిల్వర్లో ఏం జరిగిందంటే 2025లో చాలా ఫాస్ట్గా ర్యాపిడ్గా పెరిగినాయి అనమాట. ఆ పెరిగింది కాబట్టి ఈ సంవత్సరం కాంపెన్సేషన్ కింద అది కరెక్షన్ గురవుతుంది. బట్ గుర్తుపెట్టుకోండి, ఇప్పటికీ స్టిల్ గోల్డ్ 1 year బ్యాక్ కొన్న వాళ్ళకి 25% ప్రాఫిట్లో ఉన్నారు. 1 year బ్యాక్ కొన్నవాళ్ళు. 6 months బ్యాక్ కొన్న వాళ్ళకి మాత్రం 0 రిటర్న్స్ వచ్చింది. అంటే ఆల్ టైమ్ హైలో కొన్న వాళ్ళకి మాత్రం 25% లాస్ లో ఉన్నారు ఇప్పుడు 1 year హై దగ్గర నుంచి. అందుకని గోల్డ్ ఎంత డ్రాప్ అయితే అంతగా మనం కలెక్ట్ చేసుకుంటూ కూర్చోవచ్చు. లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో ఎప్పటికీ డిమాండ్ ఉంటుంది. ఈవెన్ సిటీ గ్రూప్ వాళ్ళు కూడా వాళ్ళ కమోడిటీ రిపోర్ట్లో వాళ్ళు చెప్పింది ఏంటంటే అప్ టు సెప్టెంబర్ వరకు గోల్డ్ ప్రైస్ డ్రాప్ అయ్యి అండ్ బిలో $4,000 ఫర్ హౌన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. బట్ లాంగ్ టర్మ్ మాత్రం స్టిల్ $6,000 చెప్తున్నారు టార్గెట్. 6,000 అంటే లాంగ్ టర్మ్ లో హ్యూజ్ డిమాండ్ ఉంది, షార్ట్ టర్మ్ లో సప్లై ఉందన్నమాట. కాబట్టి టెంపరీగా మేబీ సెప్టెంబర్, అక్టోబర్ వరకు కూడా మార్కెట్ డ్రాప్ అయ్యే ఛాన్స్ ఉంది. ఏదైనా సరే నేను అనుకోవటం ఏంటంటే లాస్ట్ ఇయర్ బాగా పెరిగింది కాబట్టి ఈ సంవత్సరం పెద్దగా రిటర్న్స్ ఉండకపోవచ్చు. బట్ అగైన్ నెక్స్ట్ ఇయర్ నుంచి కూడా మళ్ళీ మార్కెట్ పెరిగే ఛాన్స్ ఉంది. బట్ లాంగ్ టర్మ్ ట్రెండ్ మాత్రం స్టిల్ బుల్లిష్. అయితే ఈ గోల్డ్ తగ్గుదల, ఆ ధరల తగ్గుదల ఏదైతే ఉందో ఇది జియో పొలిటికల్ ఇష్యూస్ వల్ల కూడా ఇట్లా తగ్గుతుందా? అంటే యుద్ధాల వల్లే ఇలా తగ్గుతుంది అంటారా? మెజారిటీ టైం ఏంటంటే ఏదో ఒక స్టిమ్యులేషన్ కావాలి, మనం దానికి క్యాటలిస్ట్ అంటాం అనమాట. ఏదో ఒక క్యాటలిస్ట్ అనేది దాని డిమాండ్ సడన్ గా స్టిమ్యులేట్ చేస్తుంది అనమాట. ఇప్పుడు యుద్ధాలు వచ్చింది అనుకోండి, అన్సర్టనిటీ వస్తుంది, ఇన్ఫ్లేషన్ పెరిగిపోతుంటది. అందుకని రియల్ వర్త్ ఎక్కడ ఉంటుంది అంటే గోల్డ్, సిల్వర్ ఇలాంటి వాటిలో ఉంటుంది అనమాట. ఆ టైంలో ఎక్కువ మంది కొంటా ఉంటారు. ఇప్పుడు ఏముంది, యుద్ధాలన్నీ అయిపోయినాయి. ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే వరల్డ్ వైడ్గా అన్ని చోట్ల లేదా డాలర్ డిమాండ్ వస్తుంది, సప్లై అండ్ డిస్టర్బెన్స్ వచ్చింది కాబట్టి. అందుకని ఎవరికి వాళ్ళే లేదు, ఈ డాలర్లో ఉంటున్నా తప్ప గోల్డ్గా కన్వర్ట్ చేయట్లేదు అనమాట. అందుకని టెంపరీగా గోల్డ్ అనేది వెనకబడే ఛాన్స్ ఎక్కువ ఉంది టెంపరీగా. బట్ లాంగ్ టర్మ్ లో డిమాండ్ మాత్రం ఎప్పటికీ ఉంటుంది. అది గోల్డ్ తగ్గుదల ఉంది కదా, సో వినియోగదారులు అంటే ఎవరైతే కొనుక్కుంటున్నారో వాళ్ళకి ఇది గుడ్ న్యూస్ అనొచ్చా? డెఫినెట్ గా, ఎందుకంటే డిస్కౌంట్ రేట్లు బెటర్ కదా. 6 months బ్యాక్ తో పోల్చుకుంటే ఇప్పుడు 25% వరకు డిస్కౌంట్ లో దొరుకుతుంది. అప్పటితో పోల్చుకుంటే ఇప్పుడు బెటరే కదా. అండ్ రేపు ఏం జరిగిద్ది అనేది మనకు తెలియదు, కానీ ప్రస్తుతానికైతే
లాస్ట్ 6 months తో పోల్చుకుంటే కొంత డిస్కౌంట్లో ఉంది. కాబట్టి మనం డిస్కౌంట్ వచ్చినప్పుడల్లా కొనుక్కోవచ్చు, లేదు అంటే ఎవ్రీ మంత్ లాగా పెట్టుకుంటూ పోవచ్చు. ఓకే. ఎలాగైనా సరే లాంగ్ టర్మ్ లో మాత్రం పాజిటివ్నే ఉంటుంది కాబట్టి మళ్ళీ పెరిగినప్పుడే అమ్మేసుకోవచ్చు. ఓకే. అయితే కొంతమంది గోల్డ్ కొంటే నష్టం ఉండదు, అది ఎప్పటికీ నష్టం లేనిది అంటారు కదా! దాని కానీ ఇప్పుడు కొంచెం దిగొచ్చింది కదా! దాని దాని అర్థం లాంగ్ టర్మ్ లో నష్టపోవని, షార్ట్ టర్మ్ లో కాదు, లాంగ్ టర్మ్ లో నష్టం అని. ఫర్ ఎగ్జాంపుల్ మనం అన్ఎంప్లాయ్మెంట్స్ గురించి మాట్లాడుతున్నాం అనుకోండి. ఒక వ్యక్తికి డిగ్రీ అయిపోయింది అనుకోండి, డిగ్రీ అయిపోయిన వ్యక్తికి అన్ఎంప్లాయ్గా ఎంతకాలం ఉంటాడంటే మేబీ 1 year, 2 years, 3 years, 4 years ఉంటారు. మీరు 10 years టైం ఇచ్చారనుకోండి, అందరూ ఏదో ఒక ఉద్యోగం చేస్తూనే ఉంటారు కదా. ఖచ్చితంగా బట్ దాని అర్థం చదువుకున్న వాళ్ళందరూ జాబ్లు వస్తాయని కాదు కదా, కాదు, కొంచెం లేట్ గా అయినా వస్తాయి. వస్తేనే అర్థం. గోల్డ్ కూడా అంతే, లాంగ్ టర్మ్ లో ఎప్పుడు డిమాండ్ ఉంటుంది, షార్ట్ టర్మ్ లో మనం చెప్పలేము. అవి అంటే కొంచెం తగ్గుదల పెరుగుదల ఉంటది కానీ లాస్ అయ్యే ఛాన్స్ లేదు. లాస్ అయ్యే ఛాన్సెస్ అందుకని మీరు చెప్పేది ఏంటంటే మేబీ 5 years యాంగిల్ లో చూసామనుకోండి, మనకి ఎప్పుడు డిమాండే ఉంటుంది లాంగ్ 5 years పాయింట్ ఆఫ్ లో చూసుకుంటాం. ఓకే. అయితే గతంలో ఇప్పుడు ఓల్డ్ గోల్డ్ ఉంటుంది కదా, అప్పుడు కొన్న వాళ్ళు ఈ రేట్ కి అమ్మేయాలంటారా ఈ ప్రస్తుత పరిస్థితుల్లో? ఎందుకు అమ్మేసుకోవటం, ఫిజికల్ గోల్డ్ ఎందుకు అమ్మేసుకోవటం? అమ్మిన కాడ నుంచి జిఎస్టీలు పే చేయాలి, ప్లస్ తరుగుదల పే చేయాలి, మళ్ళీ కొత్త ఆర్నమెంట్ తీసుకున్నప్పుడు మేకింగ్ ఛార్జెస్ పే చేయాలి, ఇవన్నీ ఎందుకు? మీరు ఎప్పుడైనా గోల్డ్ ని ఒక ఇన్వెస్ట్మెంట్ లాగా చూడాలి అనుకున్నప్పుడు మీరు అసలు ఫిజికల్ గోల్డ్ పెట్టకూడదు, ఇన్వెస్ట్ చేయకూడదు. ఎందుకంటే దాంట్లో స్టోరేజ్ ఛాలెంజింగ్, దాని సేఫ్టీ ఉంచడం అనేది చాలా పెద్ద ఇష్యూ. లాకర్స్ కావాలి. వీటన్నిటి బదులు ఏంటంటే మీరు ఇన్వెస్ట్మెంట్ లాగా పెట్టాలి అనుకున్నప్పుడు మ్యూచువల్ ఫండ్స్ లేకపోతే ఈటీఎఫ్స్ ఈ రూట్లో పెట్టడం బెటర్. ఎందుకంటే డిజిటల్ గా ఎలక్ట్రానిక్స్ గా ఉంటాయి కాబట్టి అవి అమ్మటం ఈజీ, కొనటం ఈజీ, మెయింటైన్ చేయడం చాలా ఈజీ యాజ్ ఇన్వెస్టర్ గా. ఇంక లేదేదైనా ఫ్యామిలీ ఫంక్షన్స్ అవి ఉన్నప్పుడు తప్పదు కాబట్టి అప్పుడు మనం ఫిజికల్ గా కొనుక్కోవచ్చు. అయితే సార్, కొంతమంది వాళ్ళ ఇళ్లలో పాతకాలం నాటి వాళ్ళ పూర్వీకుల గోల్డ్ ఉంటుంది, దాన్ని మార్చుకొని కొత్త జ్యువెలరీ చేయించుకోవాలి డిజైన్స్ అనుకుంటారు. ఇది చూసుకుంటే ఇది లాభమా, లేకుంటే దాంట్లో జిఎస్టీ తరుగు అంతా పోయి మనకే నష్టం వస్తుందా? బేసికల్ గా ఒకటి ఎకనామికల్ వాల్యూ చూసుకోవాలి, 2 ఎమోషనల్ వాల్యూ చూసుకోవాలి. ఒకటి పూర్వీకులు నుంచి వస్తున్న ఆస్తి, దాన్ని మార్చామంటే ఆ గుర్తులన్నీ వెళ్ళిపోతాయి. కాబట్టి పూర్వీకుల ఆస్తి పూర్వీకులాగా ఉంచాలి అంటే దాన్ని కొంచెం షైనింగ్ పెట్టించుకొని అంతే ఉంచుకోవటం బెటర్. దట్ ఈస్ ఎమోషనల్ వాల్యూ. అండ్ ఫిజికల్ వాల్యూ అనుకోండి, దాన్ని వేరేగా మార్చామనుకోండి ఖచ్చితంగా మీకు లాసే. ఎందుకంటే మరి మేకింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా పడతాయి కదా, అవే కడతారు, జిఎస్టీ కట్టాలి కదా, అవి కట్టాలి. రెండోది, మీరు ఏ గోల్డ్ అమ్మితే ఆ గోల్డ్ షాపులు తీసుకోరు, వాళ్ళ దగ్గర రిసిప్ట్లు ఉంటేనే తీసుకుంటారు. అందుకని ఈ టైప్ గోల్డ్ అమ్మాలన్నా కష్టం కొంచెం. ఒక వ్యక్తి దగ్గర ₹1,00,000 ఉన్నాయనుకోండి, అతను గోల్డ్ కొనాలంటారా, లేకుంటే ఏదైనా స్టాక్స్ లో పెట్టడం మంచిదంటారా? ఇట్స్ డిపెండ్ గా నేను ఫైనాన్షియల్ గోల్స్ ఇంపార్టెంట్ అండి. బేసికల్ గా మనం ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నామంటే పర్పస్ ఉండాలి, ఎందుకు చేస్తున్నాము, మళ్ళీ తిరిగి నీకు ఆ డబ్బులు ఎప్పుడు కావాలి, ఎంత రిస్క్ టాలరేట్ చేద్దాం అనుకుంటున్నావు, నీకు అసలు అసెట్ గురించి ఏం తెలుసు, ఇవన్నీ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. అందుకని గోల్డ్ స్టాక్స్ అంటే ఏం స్టాక్ నాలెడ్జ్ ఉందని స్టాక్స్ లో పెట్టాలి. అందుకని క్లారిటీ ఉండాలి, ఫైనాన్షియల్ గోల్స్ గురించి క్లారిటీ ఉంటే బాగుంటుంది అనమాట. కాబట్టి వాళ్ళు ఒక 5 years టైంలో పెట్టారనుకోండి, ఒక 5 years టైం డెఫినెట్గా ఈక్విటీకి రికమెండ్ చేయొచ్చు. లైక్ మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుకోండి, ఇయర్లీ స్మూత్గా 12 to 15 దాకా పెరిగే ఛాన్స్ ఉందని చెప్పొచ్చు. గోల్డ్లో పెట్టామనుకోండి, గోల్డ్ కూడా యావరేజ్ మీద 10 to 12% దాకా వచ్చిందని చెప్పొచ్చు. బట్ అగైన్ ఈజ్ ఇట్ గ్యారంటీ అంటే గ్యారంటీ పదం ఇక్కడ లేదు, ఏమి లేదు ఇక్కడ. అందుకని లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో సింగిల్ అసెట్ కంటే మల్టీ అసెట్లే బాగుంటాయి, గోల్డ్ తో పోల్చుకుంటే స్టాక్సే బాగుంటాయి లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో. బట్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ పనికి రాదు. అయితే ఓకే, గోల్డ్ తో పోల్చుకుంటే స్టాక్స్ కొంచెం బెనిఫిట్. మ్యూచువల్ ఫండ్ రూపంలో బెటర్. నీకు స్టాక్స్ తీసుకున్నాం అనుకోండి, మళ్ళీ వాటిని మెయింటైన్ చేయాలి కదా. మ్యూచువల్ ఫండ్ ఎందుకంటే కంపెనీస్ అన్ని కూడా జీరోకల్ ట్రావెల్ చేస్తుంటాయి లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో. అందుకని మీరు బ్యాడ్ కంపెనీలు తీసుకున్నారనుకోండి, ఉన్న డబ్బులే పోయే ఛాన్స్ ఎక్కువ ఉందన్నమాట. అందుకని బెస్ట్ ఏంటంటే మీకు నాలెడ్జ్ ఉంటే మీరు పిక్ చేసుకోండి, లేదా ఫైనాన్షియల్ అడ్వైజర్ సలహా తీసుకొని మనీని సేఫ్టీ ఉంచుకుంటూ పెంచుకుంటూ పోండి, బాగుంటుంది. ఓకే. అయితే సార్, గోల్డ్ తగ్గుతుంది కదా, గోల్డ్ తగ్గేటప్పుడు సామాన్యులు చేసే సాధారణ తప్పులు ఏంటివి? బేసికల్ గా తగ్గుతుంది కదా అని చెప్పేసి అప్పులు అవి చేసి మరీ కొంటారండి. ఎందుకంటే ఇంతకన్నా డిస్కౌంట్ రాదేమనుకుంటారు. బట్ 10% అలా డ్రాప్ అయింది అనుకో, మళ్ళీ ఇంకో 10% మళ్ళీ బాధపడుతుంది, తెచ్చిన దాకా డబ్బులు బ్యాక్ అవ్వటాలు ఇవన్నీ కూడా. అందుకని ఎప్పుడైనా మీ దగ్గర డిస్పోజబుల్ మనీ ఉందనుకోండి, ఈ డబ్బు ఇప్పుడు అలా అవసరం లేదనుకున్నారనుకోండి, కొంత యూనిట్స్ లా కలెక్ట్ చేసుకుని పోవడం తప్పేం లేదు. బట్ ఓన్ మనీ తోటి డిప్ అయినప్పుడల్లా కొనుక్కొని పక్కన పెట్టుకోవడం వల్ల లాంగ్ టర్మ్ లో మనం మంచి రేట్ వచ్చినప్పుడు అమ్మేసుకునే ఛాన్స్ ఎక్కువ ఉంది. కాబట్టి మీ ఓన్ మనీ తోటే మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి. రెండోది, ఒక అసెట్ బదులు మల్టిపుల్ అసెట్స్ లో ట్రై చేయండి, బాగుంటుంది. ఒకటే దాని మీద పెట్టకుండా, ఒకే అసెట్ జోలిపోకుండా. అవును, మల్టిపుల్ అసెట్ జోలిపోతే బాగుంటుంది.
అయితే కొంతమంది ఇప్పుడు తగ్గింది కదా ఇప్పుడే గోల్డ్ కొనండి అనేసి యాడ్స్ ఇస్తుంటారు. ఇంకా ఇంకా లేట్ చేయకండి అంటుంటారు. సో సామాన్యులు ఏది వినాలంటారు? నో, బేసికల్గా ఇన్వెస్ట్మెంట్ పర్పస్ వేరు ఉమ్, అండ్ ఆర్నమెంట్ లాగా వేసుకుని తిరగాలన్నప్పుడు ఆ పర్పస్ వేరు. వేరు. షాపుల్లో యాడ్స్ ఇస్తున్నారంటే అది పర్పస్ ఇన్వెస్ట్మెంట్ కోసం కాదు. ఉమ్, ఇన్వెస్ట్మెంట్ కోసం మనకు అది సూట్ అవుతుంది. అవును ఇన్వెస్ట్మెంట్ అంటే నథింగ్ బట్ స్పీడ్గా లిక్విడిటీ ఉండాలి, స్పాట్లో అమ్మేలాగా ఉండాలి, అవును. అండ్ డిప్ అయినప్పుడల్లా కొనేలాగా ఉండాలి, పెరిగినప్పుడల్లా అమ్మేలాగా ఉండాలి. ఉమ్, ఫిజికల్ గోల్డ్ అవన్నీ కుదరదండి. కాబట్టి ఏదైనా ఆర్నమెంట్ లా చేయించుకుందాం అనుకుంటే తప్ప అదర్వైజ్ అంత వర్త్ కాదు ఫిజికల్ గోల్డ్. ఎప్పుడు కూడా ఓకే. డిజిటల్ గా బాగుంటాయి బేసిక్గా. ఓకే. పెళ్ళిళ్ళ సీజన్ కదా! సో, పెళ్ళిళ్ళు ఇప్పుడు ఏదైనా ఫంక్షన్స్ గాని, ఏదైనా చేసుకునే వాళ్ళు ఇప్పుడు బంగారం కొనొచ్చంటారా ఈ టైంలో? అది ఎప్పుడు సీజన్ అని దాన్ని బట్టి ఉంటుంది. సపోజ్ ఈ సంవత్సరం ఇంట్లో ఫంక్షన్ ఉందనుకోండి, కొనుక్కోవడం బెటర్ ఇంకా, ఎందుకంటే ఓకే. డిస్కౌంట్లో దొరుకుతుంది కాబట్టి. హ్మ్. హ్మ్. 4-5 ఇయర్స్ టైం ఉంది, ఇప్పుడే కాదు మాకు అవసరం లేదనిపించింది అనుకోండి. హ్మ్. ఇప్పుడు ఎన్ఎస్సిలో ఏంటంటే ఎలక్ట్రానిక్స్ గోల్డ్ రిసిప్ట్స్ దొరుకుతున్నాయి, హ్మ్. వాటిని కొనుక్కోండి. ఆ టైంకి మనం గోల్డ్గా మార్చుకోవచ్చు. రైట్. అది బెటర్ అనమాట. అది ఈ లోపకాలు ఎక్కువ రేట్ వచ్చింది అనుకోండి, కావాలంటే మళ్ళీ అమ్మేసుకుని బయటకు వెళ్ళొచ్చు. ఓకే. అది సో బెస్ట్ ఏంటంటే హ్మ్. గోల్డ్లో ఒక 2-3 ఇయర్స్ పాయింట్ ఆఫ్ లో తర్వాత నాకు ఫిజికల్ గోల్డ్ కావాలి అని అనుకున్న వాళ్ళు ఇప్పుడే కొనాలి అనుకుంటే మాత్రం బెస్ట్ చాయిస్ ఫిజికల్ గోల్డ్ ఖచ్చితంగా కాదండి. హ్మ్. ఎలక్ట్రానిక్స్ గోల్డ్ రిసిప్ట్స్ అవి దొరుకుతున్నాయి ఎన్ఎస్సిలో, అక్కడ కొనుక్కోండి. కొనే రోజు మీకు ఒరిజినల్ గోల్డ్ కావాల్సిన రోజు మనం 3% GST కట్టి గోల్డ్గా మార్చుకోవచ్చు. ఓకే. అది బాగుంటుంది. కొంతమంది అంటున్నారు ఇప్పుడు తగ్గింది, కానీ రాను రాను పెరిగి గోల్డ్ 5 లక్షల వరకు పోయే ఛాన్సెస్ ఉన్నాయి అంటున్నారు. ఎక్కువ అంటే ఐ మీన్ ఇవన్నీ అతిగా లెక్కలండి. బేసికల్గా హిస్టారికల్ డేటా ఏం చెప్తుందంటే గోల్డ్ యావరేజ్ రిటర్న్స్ 10-12% అని చెప్పేది యావరేజ్ మీద. ఓకే. ఎప్పుడు ఒక 10 ఇయర్స్ కనుక తీసుకుంటే హ్మ్. లాస్ట్ 5 ఇయర్స్ నుంచి గోల్డ్ చాలా పాజిటివ్ పెరుగుతుంది. Hmm. 20% ప్రయాణ చొప్పున పెరుగుతుంది లాస్ట్ 5 ఇయర్స్ కోవిడ్ దగ్గర నుంచి. హ్మ్. లాస్ట్ 1 ఇయర్లో స్పీడ్గా 70% దాకా పెరిగింది. అదర్వైజ్ హిస్టరీలో మీరు అన్నట్టు అంత స్పీడ్గా పెరిగిన దాఖలు అయితే ఏం లేదు. హ్మ్. అంటే ముందు రోజుల్లో అంత పెరిగిద్దన్న కండిషన్స్ కూడా ఏం లేదు. హ్మ్. కాబట్టి మనం అనుకున్న ఈ 1,50,000 కాస్తే 5 లక్షలు చేరడం అనేది నియరెస్ట్ ఫ్యూచర్లో హైలీ ఇంపాసిబుల్. రైట్. ఓకే. గోల్డ్ మీద పెట్టుబడి పెట్టిన వాళ్ళు ఈ ధరలు చూసి టెన్షన్ పడాలా లేకుంటే ఆగమంటారా కొద్దిసేపు? బేసికల్గా ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తే గోల్ ఓరియంటెడ్ ఉండాలి. గోల్ ఓరియంటెడ్ అంటే నేను ఒక టూర్కి వెళ్దాం అనుకున్నాను, దానికోసం డబ్బు పోగు చేస్తున్నాను. కాలేజీకి యూనివర్సిటీకి వెళ్దాం అనుకోండి, దానికోసం పోగు చేస్తున్నాను. రిటైర్మెంట్ కోసం ఇలా పోగు చేస్తున్నాను. ఇలా ఒక గోల్ ఓరియంటెడ్గా మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి తప్ప ఎమోషనల్గా ఒక దాని మీద ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు. ఓకే. అందుకని స్పెక్యులేషన్ వేరు, ఇన్వెస్ట్మెంట్ వేరు. అయితే ఇప్పుడు గోల్డ్ ఎంత వరకు తగ్గే అవకాశం ఉంది మీ అంచనా ప్రకారం? బేసికల్గా గోల్డ్ ఇప్పుడు ప్రస్తుతానికైతే కన్సాలిడేషన్ నుంచి డౌన్ సైడ్ మోడ్లో ఉందండి. అంటే ఇంటర్నేషనల్ బ్రోకర్స్ అందరు కూడా గోల్డ్ టెంపరీగా మూమెంట్ని కోల్పోయింది కాబట్టి స్లో అయ్యే ఛాన్స్ ఉందని చెప్తున్నారు. మ్మ్. నేను అనుకోవటం ఏంటంటే 1,20,000 వస్తే ఇది 24 క్యారెట్స్ గోల్డ్ ఓకే. మంచి డిస్కౌంట్కి వస్తున్నట్టు లెక్క. ఓ. యాక్చువల్గా మనం ఆల్మోస్ట్ 6 months బ్యాక్ ఒక వీడియో చేశాము మ్మ్. ఈ గోల్డ్ ప్రైస్ గురించి. అప్పుడు కూడా ఇదే విషయం మాట్లాడుకున్నాం, ఈ సంవత్సరం గోల్డ్ పెరిగే ఛాన్స్ లేదండి, అంటే పెరిగిన అవును. అప్పుడు కూడా +50% మీరు అదే తప్ప అన్నారు. మ్మ్. అంతకంటే ఎక్కువ పెరిగే ఛాన్సే లేదు. అంటే 1,20,000 వస్తే మంచి ప్రైస్ అని చెప్పినాం. ఇప్పటికీ అదే చెప్తున్నాం. ఇప్పటికి 6 నెలలు గడిచిపోయింది, 0 రిటర్న్స్ కదా. కరెక్ట్. అండ్ నెక్స్ట్ 6 months కూడా నీకు 12% కూడా దాటదు గోల్డ్. ఓకే. అంటే కాబట్టి ఇప్పుడున్న రేటుకి కూడా +or-12% కన్నా ఎక్కువ వచ్చే ఛాన్సే లేదు. ఓకే. రెండోది, ఎప్పుడైనా ఒక అసెట్ మూమెంట్ కోల్పోయింది అనుకోండి, సైడ్కి వెళ్ళిపోద్ది, అందుకే పెరగదు, ఇంకా ఇంకా పెరగదు. ఇంకా పెరగదు. సపోజ్ ఇప్పుడు రియల్ ఎస్టేట్ హైదరాబాద్లో పెరక్క 3 years అవుతుంది. ఓకే. రియల్ ఎస్టేట్ ఏదో కొక్కపేట దగ్గర గవర్నమెంట్ ఏలంపాట్ల అంతముడు పోయింది ఇంతముడు పోయిందని ఒక ఎకరం గురించి మనం మాట్లాడుకుంటున్నాం, కానీ మ్మ్. అపార్ట్మెంట్స్ కానీ లేకపోతే రీసేల్ వాల్యూ కానీ హైదరాబాద్లో ఎక్కడ సరే లాస్ట్ 3 years నుంచి 0 growth. ఓకే. ఎందుకంటే అంతకుముందు చాలా పాజిటివ్ పెరిగింది కాబట్టి, ఆ. అంతకుముందు పాజిటివ్ పెరిగింది కాబట్టి. దాని సో మీనింగ్ ఇది ఏంటంటే డౌన్ సైడ్ అంటారు కదా? డౌన్ సైడ్ కూడా అనలేము, సైడ్ మార్కెట్ అంటాం. అంటే పెరగదు తగ్గదు, తగ్గదు, స్టేబుల్ గా ఉంటుంది. స్టేబుల్ గా ఉంటుంది. మ్మ్. అట్లా ఎంతకాలం ఉంటుందంటే మేబీ 4-5 years ఉంటుంది. మళ్ళీ తర్వాత ఏమవుతుంది, జనాభా పెరుగుతున్నారు కదా, అవును. మళ్ళీ పెరగడం స్టార్ట్ సో అవుతుంది, డిమాండ్ పెరుగుతుంది. మళ్ళీ పెరుగుతుంది. అంటే ప్రతి అసెట్ క్లాస్ కూడా ఆ సైక్లికల్ నేచర్ ఉంటుంది. ఓకే. కొంచెం పెరగంగానే ఆగిపోతుంది, కొన్ని సంవత్సరాలు మళ్ళీ పెరుగుతుంది, మళ్ళీ ఆగిపోతుంది, అట్లా ఉంటుంది అనమాట. ప్రస్తుతానికి గోల్డ్ లాస్ట్ ఇయర్ పెరిగింది మ్మ్. కాబట్టి ఈ సంవత్సరం రెస్ట్ లో ఉండే ఛాన్సే ఎక్కువ ఉంటుంది. ఛాన్స్ ఎక్కువ. కాబట్టి మనం అందరం అన్నట్టు 50,000 వస్తుంది హైలీ ఇంపాసిబుల్. ఓకే. 5 లక్షలు పోతుంది, అది హైలీ అది. ఇంపాసిబుల్. సో Okay. నేను అనుకోవటం ఏంటంటే ప్రస్తుతం ఉన్న రేటుకి
హిస్టారికల్ రిఫరెన్స్ కనుక మనం చూసుకుంటే +or- 12% వస్తుంది. అంటే 1,20,000 వస్తే బెస్ట్ డిస్కౌంట్. ఓకే. అండ్ 1,70,000 అనేది హైలీ ఇంపాసిబుల్ ఈ సంవత్సరం ఎండింగ్ రావడం అనేది. ఓకే. ఈ మధ్యలోనే అక్కడక్కడ తిరుగుతూ ఉంటుంది. ఓకే. ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న ఈ పరిస్థితులు గోల్డ్ తగ్గుదల మీద ఇప్పుడు సామాన్య ప్రజలు, మధ్యతరగతి ప్రజలకు మీరిచ్చే సలహా ఏంటి? ఏం చేయాలి వాళ్ళు? మీకు ఫైనాన్షియల్ గోల్స్ గనక ఈ గోల్డ్ అనే అసెట్ క్లాస్ కనుక ఏదైనా యూజ్ అవుద్ది అనుకుంటే పెట్టుకోండి. బట్ ఏ ఒక్క అసెట్ క్లాస్లో కూడా మొత్తం డబ్బులు తీసుకొచ్చి పెట్టమాకండి. మేబీ 10-15% అలొకేషన్ చేసుకోండి, తప్పేం లేదు. ఏ అసెట్ క్లాస్లో సరే అప్ అండ్ డౌన్స్ అనేది కామన్గా ఉంటాయి. కాబట్టి మీరు ఎస్ఐపి రూట్లో కనుక మీరు అప్పుడప్పుడు కొంటా ఉంటే ఈ పెరిగింది తగ్గింది బ్యాలెన్స్ అవుతూ ఉంటుంది. అండ్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో గోల్డ్కి ఎప్పుడు రేట్ ఉంటుంది కాబట్టి పెరిగిన తర్వాత అమ్ముకోవచ్చు. రైట్. ప్రస్తుతానికి ఇంటర్నేషనల్ బ్రోకర్స్ అందరూ వరల్డ్ వైడ్గా అందరు ఎక్స్పర్ట్స్ కూడా లాంగ్ టర్మ్లో గోల్డ్కి డిమాండ్ ఉంటుందే తప్ప తగ్గిద్దని చెప్పలేదు ఎక్కడ కూడా. ఓకే. బట్ షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో అయితే అప్ అండ్ డౌన్ ఉండొచ్చు. ఓకే. చాలా చాలా థ్యాంక్స్ సార్. ఎందుకంటే మీ వాల్యుబుల్ టైం ఇచ్చారు అండ్ మంచి మంచి విషయాలు చెప్పారు. సో థ్యాంక్ యూ సో మచ్. రైట్. సో చూశారు కదా, గోల్డ్ కొనాలా వద్దా అని చాలా సందిగ్ధంలో ఉన్న వాళ్ళకి ఈరోజు మన సార్ మంచి ఆన్సర్స్ అయితే ఇచ్చారు. సో గోల్డ్ తగ్గుముఖం పట్టింది, కొన్ని రోజులు ఇలాగే స్టేబుల్గా ఉంటుందనేసి మన సుందరరామిరెడ్డి గారు చెప్పారు. సో ఇది ఇవాల్టి కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ సాక్షి టీవీ.